నమస్కారం. శ్రోతలకు ఈరోజు నేను సునీత గంగవరపు గారు రాసిన ప్రత్యుత్తరం అనే కథ చదివి వినిపించబోతున్నాను. నాకత్యంత ప్రియమైన నీకు, ఇదేదో ఉత్తరం కోసం ప్రత్యేకించబడిన సంబోధన కాదు. నిన్నేమని సంబోధించాలా అని చాలాసేపట్నుంచి ఆలోచిస్తుండగా గుండె లోతుల్లోంచి పెళ్ళుబికిన భావన ఇది. కొత్తగా ఈ పిలుపులేంటా అనుకుంటున్నావు కదూ? ఏం చేద్దాం? నీకు చిన్నప్పుడు ఏ స్కూల్లో చేరాలో, పెద్దయ్యాక ఎలాంటి భాగస్వామిని ఎన్నుకోవాలో తెలియనట్లే నాకు నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం తెలీదు. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్లు నీమీద ప్రేమ లేకపోవడం కాదు. నీ ఉత్తరం చదివాను. ఈరోజు ఆఫీసులో వర్క్ చాలా ఎక్కువగానే ఉంది. ఆ హడావిడిలో పడి టైం కూడా చూసుకోలేదు. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదేమో. కడుపులోంచి రకరకాల సందేశాలు మెదడుకు చేరుతుంటే అప్పుడర్థమైంది అది లంచ్ అవరని, నాకు ఆకలిస్తోందని. ఇంకా క్లియర్ చేయాల్సిన ఫైల్స్ అన్నీ పక్కకు నెట్టేసి చెయ్యి కడుక్కొని వచ్చి లంచ్ బాక్స్ ఓపెన్ చేశాను. చపాతీలో, దోశలో ఉండాల్సిన మొదటి బాక్సులో ఏదో చీటీ కనిపించింది. నిజం చెప్పనా? అది చూడగానే నాకు చాలా కోపమొచ్చింది, చిరాకేసింది. ఎడం చేత్తో నలిపి కిటికీలోంచి విసిరేయబోతూ చివరి క్షణంలో ఆగాను. మిగతా 2 బాక్సుల్లో నాకిష్టమైన ఐటమ్స్ చూడగానే నోరూరింది. అయినా ఎందుకో వెంటనే తినాలనిపించలేదు. వాటిమీద మూతపెట్టి పక్కకు జరిపి ఎడమ చేతిలో నలిగిపోయి ఉన్న చీటీని జాగ్రత్తగా మడతలు విప్పి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటివరకు నాకు అర్థం కానిని అంతఃసంఘర్షణ నీ ఉత్తరం పూర్తిగా చదివాక నాకర్థమయింది. ఆనందమో, ఆవేశమో, ఆవేదనో, అసంతృప్తో అంతుపట్టని ఒకానొక మానసిక సందిగ్ధావస్థలోకి నెట్టివేయబడి తేరుకొని నీ ఉత్తరానికి ప్రత్యుత్తరం రాయడం మొదలుపెట్టాను. నీలా అందంగా, పొందికగా ఉత్తరాలు రాయడం నాకు రాదు. అసలు తెలుగు భాషలో నాకు అంతగా ప్రావీణ్యం లేదు. హైస్కూల్లో తెలుగులో తక్కువ మార్కులు తెచ్చుకొని తెలుగు మాస్టారు చేతిలో దెబ్బలు తిన్న సందర్భాలు, బెంచి ఎక్కిన సంఘటనలు నాకింకా జ్ఞాపకమున్నాయి. అయినా అంతరంగ దోషాలను క్షమించగల మనసున్న నువ్వు అక్షర దోషాలను సవరించి అర్థవంతమైన జీవితానికి సహకరిస్తావన్న ఆశతో నీకిది రాస్తున్నాను. మన మొదటి రాత్రి నువ్వు అందంగా తయారై సిగ్గుపడుతూ పాల గ్లాసుతో దగ్గరికి వచ్చినప్పుడు పెళ్లి కావలసిన నా చెల్లెలు గుర్తొచ్చింది. దానికి పెళ్లి చేయడం కోసం నాకొచ్చే కట్నం మీద ఆధారపడిన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. మధ్యతరగతి బతుకుల్లో ఆశలు, నిరాశలు, నిట్టూర్పులే తప్ప ఆశయాలు, ఆదర్శాల గురించి పెద్దలకే కాదు, నాకూ తెలియదు. అందుకే సమయాన్ని, సందర్భాన్ని పట్టించుకోకుండా బాకీ ఉన్న కట్నం డబ్బులను గుర్తుచేశాను. మన పెళ్ళయి 10 ఏళ్లు దాటినా నీకింకా ఆ విషయం గుర్తుందంటే నిన్నెంతగా నొప్పించానో నాకర్థమవుతుంది. క్షంతవ్యుణ్ణి. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అతని కుటుంబము, చుట్టూ ఉండే పరిసరాలు ప్రభావితం చేస్తాయి. మా బాబాయి నిరుద్యోగి, ఏ పనీ చేయడు. మా పిన్ని కాన్వెంట్లో టీచర్గా చేస్తూ 2 పిల్లల్ని, భర్తని పోషిస్తోంది. నా ఫ్రెండ్ వేణుగోపాల్ ఏదో ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగి. వాడి భార్య మాత్రం గెజిటెడ్ ఆఫీసర్. ఆమె జీతంలో సగం కూడా ఉండదు వీడి సంపాదన. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. అయినా వీళ్లందరూ భార్యల నుంచి సేవలను, గౌరవ మర్యాదలను పొందుతున్నారు. మగాడై పుట్టినందుకు బహుశా అది ఈ సమాజం కల్పించిన వెసులుబాటై ఉండొచ్చు. ఆర్థిక స్థిరత్వం లేకుండానే ఇంతమంది ఇన్ని సేవలను పొందుతున్నప్పుడు బాగా సంపాదిస్తున్నవాణ్ణి నీచేత ప్రతి చిన్న పని చేయించుకోవడంలో తప్పులేదనుకున్నాను. నీకు సంపాదన లేదని అలక్ష్యం చేశానే కాని నేను సంపాదించే ప్రతి రూపాయి వెనక ఉన్న నీ ఆరాటాన్ని, సహాయ సహకారాలను అర్థం చేసుకోలేకపోయాను. సారీ సంధ్య, ఇంకెప్పుడు ఎవరికీ నీ గురించి ఇంట్లో ఖాళీగా ఉంటోంది, ఏం చేయదు అని చెప్పను. బతుకుబండిని సజావుగా నడిపించేందుకు 2 కలిసి కష్టపడతామని చెప్తాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు నాకు టీలు, కాఫీలు అందించి ఉంటావు. కొన్ని 100 సార్లు నేను తిన్న ఎంగిలి కంచాలు కడిగి ఉంటావు. కాని ఒక్కసారైనా నీకు కప్పు కాఫీ కలిపి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కాస్త జెండూబాం రాయాలన్న ఆలోచన కూడా నాకు రాకపోవడం నిజంగానే దురదృష్టకరం. అయినా ఇలా భర్తకు సేవలు చేసే భార్యలందరూ ఆనందంగా చేస్తున్నారనుకున్నానే కాని తప్పదు కాబట్టి తప్పించుకోలేక చేస్తున్నారని ఇప్పుడే అర్థమైంది. ఇక నుంచి ఇంట్లో ఏ పని నీకోసం ప్రత్యేకంగా కేటాయించబడదు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను పాలు పంచుకుంటాను. అహానికి పోకుండా నాకు చేతనైన పనులన్నీ చేస్తాను. నిజం చెప్పాలంటే నాకు ఇంటి పనులేవీ చేతకావు. అయినా అలవాటయ్యేదాకా నువ్వు అందుబాటులోనే ఉండి చెయ్యందిస్తావనే ధైర్యంతో చెప్తున్నాను. నాకు ఆర్థిక స్థిరత్వం ఉంటే చాలు, నువ్వు ఆనందంగా ఉంటావనుకున్నాను.
భౌతిక అవసరాలు తీరుతుంటే బంధాలు దృఢపడతాయనుకున్నాను. ఇంకా ఏదో కావాలని ఉన్నా అదేమిటో అర్థం కాని అస్పష్టత. ఎక్కడో చదివాను, ఫూలిష్నెస్కు పరాకాష్ట ప్రేమట. నీపైన ప్రేమ చూపిస్తే నేను ఫూల్నవుతానేమోనని తెలివి తక్కువగా ఆలోచించాను. నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉన్నా, నీ అలసటిని పోగొట్టి గుండెలకు హత్తుకోవాలని అనిపించినా కంట్రోల్ చేసుకొని గంభీరంగా ఉంటున్నట్లు నటించాను. నువ్వు పనుల్లో హడావిడి పడుతూ అలసిపోయినప్పుడు ఎప్పుడైనా అనిపించేది ఏదైనా సహాయం చేద్దామా అని. కాని నేను చూసిన సర్కిల్లో ఎవరూ చేయని పనులు నేను చేస్తే అందరిలో పలచన అవుతానని, నువ్వు కూడా చిన్నచూపు చూస్తావేమోనని అపోహపడ్డానే కాని నీవైపు నుంచి నీకోసం ఆలోచించలేకపోయాను. నాతో 7 అడుగులు నడిచి నాకోసం బతుకుతున్న నిన్ను సంతోషపెట్టలేనప్పుడు నేనెందుకు, నా శ్రమ ఎందుకు, నా సంపాదన ఎందుకు? అందుకే ఇకపై నలుగురి గురించి ఆలోచించకుండా నాకోసం నువ్వు, నీకోసం నేను బతుకుదాం. ఫూలిష్నెస్లోని పరాకాష్ఠకు మనమూ చేరుకుందాం. నాకు ఆడపిల్లలతో పెద్దగా పరిచయాలు కానీ సాన్నిహిత్యం కానీ లేవు. వారి అంతరంగాన్ని తెలుసుకోగలిగిన సందర్భాలు నాకెప్పుడూ ఎదురుకాలేదు. నువ్వు, మీరు, ఏమండి అని పిలుస్తుంటే గర్వంగా ఫీలైన మాట వాస్తవం. కానీ నిన్ను ఏయ్, ఓయ్ అని పిలుస్తున్నప్పుడు నీ ఫీలింగ్స్ గురించి ఆలోచించలేకపోయాను. నీ ఇష్టాయిష్టాలను గ్రహించలేకపోయాను. అయినా మనిద్దరం ఒకే శరీరంగా ఒకే మనసుతో కలిసి బతకాలనుకున్నప్పుడు ఈ కృత్రిమమైన గౌరవ మర్యాదలు ఎందుకురా? ఇక నుంచి నువ్వు నన్ను ఏమని పిలిచినా చేతులు కట్టుకుని నీ ముందు నిలబడతాను అన్నట్టు ఒరేయ్ అని మాత్రం పిలవకేం, ఫీలవుతాను. ఆడపిల్లలు పుట్టరు, తయారు చేయబడతారు అన్నారెవరో. నిజమే, ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా తయారు చేయబడతారు. ఒకరిని చూసి మరొకరు, ఒక తరం నుంచి మరో తరం ఒకే భావజాలాన్ని బదిలీ చేసుకుంటూ లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా ఆచార సంప్రదాయాల పేరుతో గుడ్డిగా అనుసరించడం నిజంగానే కరెక్ట్ కాదనిపిస్తోంది. మీరు మా వెనకాలే నడవాలని, ఎడమవైపే తప్ప కుడివైపు నిలబడకూడదని, మా కాళ్లు వత్తాలని, మా ఎంగిలి కంచాలు కడగాలని, మాకు సేవలు చేయడంలో మీరు ఆనందాన్ని పొందాలని ఎవరు చెప్పారు? ఒకవేళ చెప్పినా వాటిని మీ మీద బలవంతంగా రుద్దడం ఎంతవరకు సమంజసం? ఒక టీచర్లాగానో సైనికుడి మాదిరిగానో బెత్తం పట్టుకుని పెత్తనం చేస్తూ మీపై ఆంక్షలు విధించి కోపమొస్తే చిన్నపిల్లలను దండించినట్టుగా మిమ్మల్ని తిట్టి కొట్టే హక్కు మాకెవరిచ్చారు? వద్దు సంధ్య. మనసులను కష్టపెట్టే ఆధిపత్యపు ముసుగులో కొనసాగే ఈ కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు ఇక మనకొద్దు. సహజీవనమంటే జీవితంలోని ప్రతి అనుభవాన్ని, అనుభూతిని సమంగా పంచుకోవడమే. అది బాధైనా, ఆనందమైనా, కష్టమైనా, కన్నీరైనా. నేను చదివిన పుస్తకాల్లో ప్రత్యేకించి మగవారి క్యారెక్టర్స్ను నిర్దేశిస్తూ వారిని ఉద్దేశించి ఏ పుస్తకమూ రాయలేదు. మగవారి కోసం నీతివాక్యాలు, శతకపద్యాలు రచించబడలేదు. కానీ స్త్రీలు మాత్రం ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో, ఏ ఏ ధర్మాలు పాటించాలో తెలుపుతూ సతీహిత చర్యలు, కుమారీహిత చర్యలు, కుమారీ శతకాల్లాంటివి ఎన్నో వచ్చాయి. వీటి గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు వ్యక్తిత్వమనేది స్త్రీలకు మాత్రమే ఉండాలా, పురుషులకు అవసరం లేదా అని నేనెప్పుడూ ఆలోచించలేదు. సమస్య నాది కాదు కాబట్టేమో స్త్రీల కోసం సూక్తులు, శతకాలు రాసిన కవులు, సంస్కర్తలు పురుషుల కోసం కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి ఉంటే బాగుండేది. స్త్రీ బాధలో ఉన్నప్పుడు కన్నీటిని తుడిచే స్నేహితుడిగాను, అనారోగ్యంతో ఉన్నప్పుడు సపర్యలు చేసే సేవకుడిగాను, తప్పులు చేసినప్పుడు క్షమించే తండ్రిగాను, ఆత్మీయతను పంచడంలో సోదరుడిగాను పురుషుడు వ్యవహరించాలని చెప్పి ఉంటే బహుశా ఆడవాళ్లకు బాధలు సర్వసాధారణమయ్యేవి కాదేమో. ఆఫ్కోర్స్ ఒకవేళ చెప్పినా ఈ పురుషాధిక్య సమాజంలో అవి అమలవుతాయనే గ్యారంటీ లేదనుకో. అయినా ఇన్ని చెబుతున్నాను గాని ఇంతకాలం నేను మాత్రం చేసిందేమిటి? గడిచిపోయిన కాలాన్ని, నేను చేసిన తప్పులను వదిలేయగలిగితే మనసులు కలిసిన మనిద్దరి జ్ఞాపకాల్లోంచి ఇకపై ఏ వెన్నెల రాత్రులు వృధాగా పోవు, ఏ మసక చీకట్లు నిరాశతో వెనుదిరిగవు. కంటి చూపుతో, కొంటె నవ్వుతో, ఆత్మీయ స్పర్శతో నీకేం కావాలో, నాకేది అవసరమో తెలుసుకుని మధురమైన సందేశాలు మనసు భాషలోకి తర్జుమా అవుతుంటే ఏ అసమానతలు లేని, ఏ ఆటంకాలు రాని ఒకానొక అలౌకిక స్థితిలో శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తోంది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండానే నీకీ ఉత్తరం రాస్తున్నాను. ఒకరినొకరం అర్థం చేసుకుని ఒకరికి ఒకరమై ఆనందంగా అందరికీ ఆదర్శంగా సహజీవనం సాగిద్దాం. అయితే చివరిగా ఇంకో మాట. ఒకరిపై ఒకరికి ప్రేమ లేకున్నా
పెళ్ళయింది కాబట్టి పట్టుకు వేలాడటంలో అర్థం లేదు. అందుకే చెప్పడానికి బాధగా ఉన్నా చెప్తున్నాను. సమాజం కోసమో సానుభూతితోనో కాక నామీద నిజమైన ప్రేమ ఉంటేనే నాతో ఉండు. నీ ప్రేమకు గుర్తుగా నేను తెచ్చిన ఈ పూలను జడలో పెట్టుకో. లేదంటే నీ ఆనందానికి ఆత్మాభిమానానికి నేనెప్పటికీ ఆటంకం కాను. నీ అభినవ్. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా బయలుదేరాడు అభి. దారిలో మరువంతో కలిపి అల్లిన 3 మల్లెపూలను కొని ప్యాంటుకు కుడివైపున జేబులో పెట్టుకున్నాడు. అదే జేబులో తను రాసిన ఉత్తరం కూడా పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఆ రెండింటినీ తన భార్య సంధ్య చూస్తుండగా టేబుల్ పైన పెట్టి తన స్నానానికి వెళ్తాడు. తను స్నానం చేసి వచ్చేటప్పటికి సంధ్య తలలో పూలు పెట్టుకుని చిరునవ్వుతో కాస్తంత సిగ్గుతో తనకు ఎదురువస్తుంది. ఈ ఆలోచనలతో హుషారుగా స్కూటర్ వేగాన్ని ఇంకాస్త పెంచాడు. ఉన్నట్టుండి శరీరంలో ఏదో తేడా, కళ్ళు తిరుగుతున్న భావన. అప్పుడు గుర్తొచ్చింది, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ప్రొద్దున ఏమీ తినలేదు. ఓపిక కూడా తీసుకొని నెమ్మదిగా ఇంటికి చేరాడు. ఇంటి ముందు స్కూటర్ ఆపి స్టాండ్ వేయబోతూ ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపు పక్కకు పడిపోయాడు అభినవ్. మగతగా ఉన్న కనురెప్పలను నెమ్మదిగా తెరిచి చుట్టూ చూశాడు అభినవ్. దాదాపు 2 గంటల తర్వాత వంటగదిలోంచి గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. తను పడిపోతుండగా సంధ్య కంగారుగా కేకలు పెట్టడం, ఇరుగు పొరుగు వారిని పిలవడం లీలగా గుర్తుంది. అంతకంటే ముఖ్యమైన విషయమేదో గుర్తుకు రావడంతో చటుక్కున లేచి ప్యాంటు జేబులు తడుముకున్నాడు. అవి ఖాళీగా ఉన్నాయి. తను రాసిన ఉత్తరం, పూల పుట్లం జేబులోనే పెట్టుకున్నాడు. బహుశా తను పడిపోయినప్పుడు బెడ్రూంలోకి చేర్చే క్రమంలో అవి ఎక్కడో పడిపోయి ఉండొచ్చు. అభికి చాలా నిరాశగా ఉంది. కొన్ని విషయాలు చెప్పడం కంటే రాయడంలోనే సంపూర్ణత్వాన్ని పొందుతాయి. దాహంగా అనిపించడంతో లేచి హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి మంచినీళ్ల బాటిల్ తీసుకున్నాడు. ఈ అలికిడికి వంటగదిలో ఉన్న సంధ్య వచ్చి, అయ్యో, పిలిస్తే నేనొచ్చేదాన్ని కదండి, మీకసలే ఒంట్లో బాగోలేదు, జ్వరం 104 ఉంది తెలుసా, డాక్టర్ గారు బాగా రెస్ట్ కావాలన్నారు, మీరలా కూర్చోండి అంటూ సోఫాలో కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసి తన వంటగదిలోకి వెళ్ళింది. సంధ్య జడ బోసిగా ఉంది. టీవీలో ఏదో ఛానల్లో సీరియల్ వస్తోంది. సంధ్య కప్పులో హార్లిక్స్ కలుపుకొని తెచ్చి, ఎలా ఉందిప్పుడు, కప్పు చేతికందిస్తూ అడిగింది. చిన్నగా నవ్వి బాగానే ఉందన్నట్టు తలూపాడు అభినవ్. మంచినీళ్లు తాగుతూ అప్పుడు చూశాడు ఫ్రిజ్ మీద గిన్నెలో విచ్చుకుంటున్న మల్లెపూల మాలను. మరువంతో కలిపి అల్లినవి, తను తెచ్చినవే. అతను పాలు తాగుతూ ఆలోచిస్తున్నాడు. పూలు అక్కడ ఉన్నాయంటే లెటర్ కూడా చూసి ఉంటుందా? చూస్తే పూలెందుకు పెట్టుకోలేదు? బహుశా చూడలేదేమో. ఒకవేళ చూసి పెట్టుకోలేదంటే? అభికి సన్నగా తలనొప్పి మొదలైంది. మామూలుగా అయితే ఈ పాటికి 5-6 సార్లు సంధ్యని పిలిచి పనులు చేయించుకునేవాడు. కాని ఆమె రాసిన ఉత్తరంతో భార్య మనస్సు తెలిసిన భర్తగా ఆమె కోరుకుంటున్నట్లుగా తనను తాను మలుచుకొని ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. ప్రారంభ సూచనగా ఆమెకు ప్రత్యుత్తరం రాశాడు. సంధ్య ఆ ఉత్తరం చదవలేదా? చదివి తనను అర్థం చేసుకోలేదా? మీరు ఫ్రెషప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఈలోపు టిఫిన్ ఏదైనా చేస్తాను. సంధ్య వంటగదిలోంచి చెప్తున్న మాటలేవి అతని మైండ్కి చేరలేదు. భర్త పరధ్యానంగా ఉండడం గమనించి సంధ్య టీవీ ఆఫ్ చేసి అతని చేతిలోని ఖాళీ కప్పును తీసుకుని వంటగదిలోకి నడుస్తుండగా అప్పుడు పిలిచాడు, సంధ్య అని. అతని స్వరం అతనికే కొత్తగా చిన్నగా కంపించడం అతనికి తెలుస్తూనే ఉంది. ఆమె ఆగి అతని వైపు తిరిగి ఏమిటన్నట్లు చూసింది. అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. పెదాలు బిగబట్టి ఏం లేదన్నట్టు తలూపాడు. ఆమె అలాగే నిలబడింది. కొద్ది క్షణాల తర్వాత చేతిలో ఉన్న కప్పు టీపాయ్ మీద ఉంచి అతనికి చేరువగా వచ్చింది. ఇంకాస్త దగ్గరగా జరిగి ఒక చేతిని అతని జుట్టులోనికి దూర్చి చేతి వేళ్లను నెమ్మదిగా కదిలిస్తూ చెప్పింది, ఇంకా స్నానం చేయలేదు అభి. నువ్వు తెచ్చిన పూలు స్నానం చేశాక పెట్టుకుందామని. ఆమె మాటలు పూర్తి కాలేదు. అభినవ్ సోఫాలో కాస్త ముందుకు జరిగి 2 చేతులు ఆమె నడుము చుట్టూ బిగించి గట్టిగా హత్తుకున్నాడు. సంధ్య మరింత దగ్గరకు జరుగుతూ ప్రేమగా అతడి నుదుటిని ముద్దు పెట్టుకుంది. అతని వెచ్చని శ్వాస ఆమె గుండె లోతుల్లోంచి పరుగులు తీస్తూ శరీరమంతా పాకి కొత్త జీవితాన్ని ఆవిష్కరించడానికి సమాయత్తమవుతోంది. వంటగది కిటికీలో లైటర్ కింద అతను రాసిన ఉత్తరం కిటికీలోంచి బయటపడడానికి విఫలయత్నం చేస్తోంది. అయినా ప్రేమ భాషను అర్థం చేసుకునే మనసులు వారి సొంతమైనప్పుడు ఇక ఉత్తరాలతో పనేముంది?